Hello everyone, this is Dr. Kala, cosmetic dentist at Manohar Dental, Visakhapatnam. ఈ వీడియోలో మనం డెంటల్ క్రౌన్ అంటే ఏంటి, ఎందుకు క్రౌన్స్ పెట్టించుకోవాలి, ఏ టూత్కి క్రౌన్స్ పెట్టించుకోవాలో తెలుసుకుందాం. డెంటల్ క్రౌన్ అంటే టూత్ షేప్లో ఉండే ఒక క్యాప్ అండి, ఇలా ఉంటుంది. ఇది మీ న్యాచురల్ టూత్ లాగే ఉంటుంది. ఇది టూత్ అంతటినీ కవర్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ విల్ మిమిక్ ద న్యాచురల్ టూత్ షేప్. అండ్ ముందు మీ పన్ను ఎలా ఉందో అలానే కనిపిస్తుంది. ఇది కూడా ఈ క్యాప్ పెట్టాలి అంటే నార్మల్గా మీ టూత్ సైజ్ ఉంటుంది. మీ టూత్ సైజ్ని ఇలా రెడ్యూస్ చేసి దీనిపైన మీకు సరిపడా షేప్, సైజ్ అండ్ ఎలాంటి క్రౌన్ కావాలో అది దీనికి ఫిట్ అవుతుందా లేదా అని చెప్పి దాన్ని బట్టి మీకు క్రౌన్ ఇస్తారు. పక్క టూత్కి ఈ టూత్కి డిఫరెన్స్ చూసారా? దీని సైజ్ రెడ్యూస్ చేసి దాని మీద క్యాప్ పెడతారనమాట. మొత్తం టీత్ అంతా రెడ్యూస్ చేస్తారు. ఎలాంటి కండిషన్స్లో క్యాప్స్ పెట్టించుకోవాలి? ఫస్ట్ వన్ వచ్చేసి ఎటిటెడ్ టూత్, అంటే బాగా అరిగిపోయి పళ్ళు అన్ని సెన్సిటివిటీ వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఫస్ట్ లేయర్ అంతా అరిగిపోయి సెకండ్ లేయర్ ఆఫ్ టూత్ అంటే డెంటిన్ అది ఎక్స్పోజ్ అయిపోయి ఆ టీత్కి క్రౌన్స్ పెట్టించుకుంటారు. అది ఇన్ కేస్ ఎక్కువ బాగా అరిగిపోయింది అంటే ఎయిదర్ రూట్ కెనాల్ చేసైనా క్యాప్ పెట్టించుకోవాలి, ఆర్ఎల్స్ నార్మల్ క్యాప్ ఫిట్ అయితే అదైనా పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ వన్, రూట్ కెనాల్ చేసిన టీత్కి క్యాప్ పెట్టించుకోవాలి. అండ్ ఇంప్లాంట్స్ వేయించుకుంటారు కదండి, ఇంప్లాంట్స్ జా లోపల ఇంప్లాంట్స్ ఉంటాయి, పైన ఇంప్లాంట్ పైన కూడా క్యాప్ పెడతారు. అండ్ నెక్స్ట్ ఏమైనా ఒక టీత్ మిస్సింగ్ ఉంటే పక్క టీత్ సపోర్ట్ తీసుకొని ఇలా ఒక బ్రిడ్జ్ లాగా కూడా పెట్టించుకోవచ్చు అండి. దీన్ని బ్రిడ్జ్ అంటారు. మనకి ఇలా 3 క్యాప్స్ వస్తాయి మిస్సింగ్ టీత్ ఉంటే, అంటే ఏమైనా పన్ను లేకపోతే దాన్ని రీప్లేస్ చేసుకునేటప్పుడు కూడా క్యాప్స్ పెట్టించుకోవచ్చు. అండ్ చాలామంది ముందుకు పడిపోయి ఫ్రంట్ టీత్ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవి ఉంటాయి కదండి, అవి నార్మల్గా కొన్నిసార్లు ఫిల్లింగ్తో ఫిల్లింగ్తో అది ట్రీట్ అయిపోతుంది, లేదంటే కొన్నిసార్లు మనం క్యాప్స్ పెట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రాక్చర్డ్ ఆర్ క్రాక్డ్ టీత్ ఉన్నా సరే వాటికి క్రౌన్స్ పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ వన్, టూత్ డిస్కలర్డ్, బాగా స్టెయిన్ అయిపోయిన టూత్, బాగా కలర్ చేంజ్ అయిపోయిన వాటికి కూడా క్రౌన్స్ పెట్టించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, స్మైల్ డిజైనింగ్, అంటే నార్మల్గా మూవీస్లో షార్ట్ ఫిల్మ్స్లో వాటిలో చేసేవాళ్ళు స్మైల్ డిజైన్ చేయించుకుంటారు. డిజైన్ చేయించుకున్నప్పుడు ఏమైనా అబ్నార్మాలిటీ ఆర్ పైకి కిందకి ఉన్నప్పుడు నెససరీ ఉంటే ఏదో వెనీర్స్ ఆర్ క్రౌన్స్కి కూడా వెళ్తారు. సో ఆ స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ అప్పుడు కూడా క్రౌన్స్ పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ వన్, లార్జ్ ఫిల్లింగ్స్, పెద్ద క్యావిటీ ఉండి మనం ఎన్నిసార్లు ఫిల్లింగ్ చేసినా ఆ ఫిల్లింగ్ నిలబడకపోతే దానికి లాస్ట్ ఆప్షన్ క్రౌనే అండి. నెక్స్ట్ వన్, మాల్ అలైన్ టూత్, అంటే బాగా ఎగుడు దిగుడు టూత్ ఉండి, అంటే క్రూక్డ్ అంటారు, ముందుకి వెనక్కి ఉండి నార్మల్గా అయితే వాటికి క్లిప్స్ ట్రీట్మెంట్ కానీ అలైనర్స్ ట్రీట్మెంట్ కానీ చేయించుకోవాలి. ఆ క్లిప్స్ ట్రీట్మెంట్ అది మా వల్ల మేము చేయించుకోలేము అంటే మినిమల్ ఉంటే క్రౌన్స్ ద్వారా అయితే వాటికి క్రౌన్స్ పెట్టించుకోవాలి. అది వెరీ మచ్ కాంప్లికేటెడ్ అయితే క్రౌన్స్ దీనికి ఆన్సర్ కాదండి. నెక్స్ట్ వన్, ఫుల్ మౌత్ కేసెస్లో మొత్తం టీత్ అంతట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాటికి కూడా కొన్నిసార్లు క్రౌన్స్ అడ్వైస్ చేస్తారు. సో దీస్ ఆర్ ద పాసిబుల్ కాజెస్ మనం ఎక్కడ వేటికి క్రౌన్స్ వేయించుకోవాలి అని చెప్పి. సో ఈ క్రౌన్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీ న్యాచురల్ టూత్ మీకే ఉంటుందండి. సో టూత్ మీద మనం టూత్ సైజ్ తగ్గించి దాని మీద క్రౌన్ వేస్తున్నాం. క్రౌన్స్ ఉన్న టీత్ ఉన్న ప్లేస్లో నేను చెప్తున్నాను. మిస్సింగ్ అసలు టీత్ లేదు అంటే అడ్జసెంట్ టీత్ సపోర్ట్ తీసుకొని కూడా వేస్తున్నాం. సో అది మిస్సింగ్ వాటికి మనం అక్కడ రీప్లేస్మెంట్ అంటే ఫంక్షన్ ఇది చూవ్ చేయడానికి, అపీరెన్స్ కోసం, అంటే ఒక ముందు పని లేకపోతే బాగా కనబడాలి కాబట్టి అపీరెన్స్ కోసం మనం అక్కడ క్రౌన్స్ ఇస్తున్నాం. సో బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి చూయింగ్ ఎఫిషియన్సీ, మనం తినడానికి వాటికి యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్, మీ టూత్ మీ న్యాచురల్ టూత్ మీకు ఉంటుంది. అండ్ ఏంటి అంటే కొన్నిసార్లు వీక్ టూత్ ఉంటుంది కదా, వీక్ టూత్ని ఈ క్రౌన్ వేస్తే అది దాని అలా పట్టుకొని ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ టూత్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో ప్రొటెక్షన్ ఆఫ్ ద టూత్. నెక్స్ట్ వన్ ఇస్ అపీరెన్స్ కూడా యుల్ గెయిన్ అపీరెన్స్ త్రూ క్రౌన్స్ అని మీకు అక్కడ ఫంక్షన్ కూడా రిజిస్టర్ అవుతుంది. సో ఇన్ షార్ట్, క్యాప్ అంటే మన టూత్ మీద ఒక హ్యాట్ లాగా జస్ట్ అలా మన టూత్ని ఇలా కవర్ చేసి ఉంచుతుంది, దట్ ఈస్ క్రౌన్. అండ్
ఈ సిచ్యువేషన్స్లో మనం క్రౌన్స్కి వెళ్ళొచ్చు. దీస్ ఆర్ ద పాసిబుల్ అడ్వాంటేజెస్ ఫర్ గోయింగ్ విత్ క్రౌన్స్. అండ్ నెక్స్ట్ వీడియో టైప్స్ ఆఫ్ క్రౌన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, దేనికి ఏది బెస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. Hope this video is very helpful. Thank you.